హాయ్ అండి. నింపుడు వంకాయ ఎలా చేయాలి, ఎంతో టేస్టీ అయినది. కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. అది ఎలా చేయాలో చూపిస్తాను. వంకాయల్ని పెద్దగా కాడలు కోయకుండా చిన్న కాడలు పెట్టుకుంటే సరిపోతుంది. ఇట్లా పెద్ద పెద్దగా అవసరం లేదు. వంకాయల్ని ఇట్లా చిన్న కాడలతో మనము మసాలా బ్యాలెన్స్ చేయడానికి మాత్రమే కాడలు పెట్టుకోవాలి కాబట్టి అలా పెట్టుకున్న. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 టీ స్పూన్ వేయించిన జీలకర్ర, 2 to 3 స్పూన్స్ వేయించిన నువ్వులు, ఒక చిన్న టీ స్పూన్ వేయించిన మెంతులు, ఒక హాఫ్ కప్ వరకు వేయించిన పల్లీలు, తర్వాత చిన్న స్లైసెస్గా కట్ చేసుకున్న కొబ్బరి, అది కూడా ఫ్రై చేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అది కూడా కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అండి. ఇంకా మసాలాలు వేసేవి, ఉప్పు కారం అవి నేను చూపిస్తాను. ఇప్పుడు వంకాయ కావాల్సిన మసాలాలు అయితే ఇవేనండి. మొత్తము వంకాయల్ని ఇట్లా చిన్న తోకలు పెట్టి కట్ చేసుకోవాలి, పెద్దగా కాకుండా. నేను వంకాయకి 4 సైడ్లు కాకుండా 6 పీసెస్ వచ్చేటట్లు కట్ చేసిన. ఎందుకంటే మసాలా లోపల మంచిగా పడుతుంది, ముక్క కూడా మంచిగా ఉడుకుతుంది కాబట్టి ఇలా కట్ చేసిన. నేను ఇలా కట్ చేసి దీంట్లో మసాలా పెట్టి వంకాయ కర్రీ చేయనండి. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది, వంకాయ కూడా మెత్తగా ఉడుకుతుంది. అది ఎలా చేయాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. వంకాయలన్నీ ఇలానే 6 పీసెస్ కట్ చేశానండి. నేను మసాలా పెట్టనవసరం లేదు దాంట్లో అంటే ఇలా 6 పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను మీకు. ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని వంకాయలు మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఎర్రగా వేయించాలి. ఇవి వేయించేటప్పుడు సాల్ట్ వేసుకోవాలి, లేదంటే వంకాయలు చేదవుతాయి కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకొని వంకాయలు ఎర్రగా వేయించుకోవాలి. కొంచెం ఆయిల్ పోసుకొని నేను ఒకటేసారి సరిపడా సాల్ట్ వేసి కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నా. వంకాయలు చేదైతే మనం సాల్ట్ వేయకుండా అలానే వేయిస్తే, కట్ చేసేటప్పుడు కూడా వాటర్లో సాల్ట్ వేసి కట్ చేయాలి. చూడండి, ఇలా మొత్తం కొంచెం ఎర్రగా వేయించుకోవాలి వంకాయల్ని మొత్తాన్ని. కొంచెం ఆయిల్ ఎక్కువ పోసుకుంటే మంచిగా మగ్గుతుంది లోపలనే వంకాయలన్నీ. ఇట్లా మొత్తం వేయించిన తర్వాత మొత్తము చిన్న మంట పెట్టి వేయించాలి. పెద్ద మంట పెడితే మాడిపోతుంది పైన. కొంచెం సిమ్ మీద పెట్టేసి వేయించాలి. తర్వాత మొత్తం మనం పౌడర్ చేసుకోవాలి కదా మసాలాలు. మిక్సీలో అన్నీ ఒకటేసారి వేసేసుకోవాలి. పల్లీలు, తర్వాత మెంతులు కొన్ని తగ్గించాను నేను, కొంచెం జీలకర్ర నాకు కొంచెం ఎక్కువ అనిపించి కొన్ని తగ్గించేసాను. ఇవి వేయించి పెట్టుకున్న నువ్వులు కూడా కొన్ని తక్కువనే వేస్తున్నా. నువ్వులు ఎక్కువైతే చేదవుతుంది కర్రీ కాబట్టి. వేయించి పెట్టుకున్న కొబ్బరి, ఇవన్నీ మనము మిక్సీ పట్టుకోవాలి. ఉల్లిపాయ ఇప్పుడే వేయొద్దు. ఇవన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు, వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి మొత్తం మిక్సీ పట్టాలండి. ఇప్పుడు మిక్సీ పట్టి కొంచెం వాటర్ వేసి మళ్ళీ మిక్సీ పడదాం. పేస్ట్ లాగా అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి. కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు మనం వేయించుకున్న కడాయిలోనే వంకాయలు పక్కకు తీసి ఆయిల్ వేయక కొంచెం జీలకర్ర వేసి, జీలకర్ర ఎర్రగైన తర్వాత ఇందాక మనము పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మసాలాలన్నీ, ఆ మసాలాలన్నీ జీలకర్ర ఎర్రగైన తర్వాత ఈ కడాయిలోకి వేసేసుకోవాలి మసాలా మొత్తం. ఇప్పుడు మంట సిమ్ మీద పెట్టాలి. హై ఫ్లేమ్ మీద ఉంటే పేస్ట్ మొత్తం మాడిపోతుంది కాబట్టి మంట సిమ్ మీద పెట్టి వేసి బాగా కలపాలి. ఆయిల్లో మసాలా మొత్తం మిక్స్ అయ్యేటట్లు మంచిగా కలుపుకోవాలండి. ఇది కొంచెం పసుపు, ఒక చిన్న టీ స్పూన్ వరకు. మేము కారం కొంచెం ఎక్కువనే తింటాం కాబట్టి ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు కారం తీసుకున్నా నేను. 4 టేబుల్, మీ రుచికి తగ్గట్టు మీరు ఎక్కువ తక్కువ వేసుకోండి కారం. నేనైతే 4 టేబుల్ స్పూన్ వరకు కారం వేస్తున్నా. ఇందులో మసాలా అడుగంటకుండా మంచిగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం కింద అడుగంటకుండా కారం పొడి వేసేసాను. 4 టేబుల్ స్పూన్ వరకు మొత్తం మంచిగా కలుపుకోవాలి. కారము పసుపు కలిసి నూనెలో మంచిగా మగ్గే వరకు మంచిగా కలపాలి. కొన్ని మసాలాలు మనము నింపుడు వంకాయ ఎలా చేస్తామంటే వంకాయలోనే మొత్తం ఫిల్ చేస్తాము, వంకాయలోనే పెట్టేసి చేస్తాము. అట్లా కూడా చేయొచ్చు, ఇట్లా కూడా చేయొచ్చు. ఎక్కువ నాకు ఇలా చేయడం అంటే ఇష్టము.
అలా లోపల మసాలా ఉండి వంకాయ కొంచెం ఉడకనట్లు ఎలానో అనిపిస్తుంది కాబట్టి నేను చాలా వరకు ఇలానే ట్రై చేస్తుంటా. చూడండి మసాలా మంచిగా కలుపుతూ ఉండాలి, అడుగంటకుండా మంచిగా కలుపుతూ. కొన్ని వాటర్ కూడా వేసుకోవచ్చు మనం తర్వాతకి. ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు వేసి మంచిగా వేయించుకోవాలి దగ్గరికి. మసాలా మొత్తము చిన్న మంట మీద పెట్టేసి ఆయిల్లోనే బాగా మగ్గించాలి. పచ్చి వాసనలన్నీ పోవాలి కాబట్టి చిన్న మంట మీదనే ఫ్రై చేసుకోవాలి దగ్గరికి. ఇప్పుడు మనం ఆ మిక్సీలో కొన్ని వాటర్ వేసి దీంట్లో వేసేసుకోవాలి. ఒక చిన్న గ్లాసుడ్ వాటర్ అన్నీ వేసేసుకొని మొత్తం మసాలా మంచిగా కలుపుకోవాలండి. మంచిగా చిన్న మంట మీదనే కావాలి ప్రాసెస్ అంతా. హై ఫ్లేమ్ అసలు పెట్టొద్దు, చిన్న మంట మీదనే ఇది మొత్తం అవ్వాలి. చూడండి ఇలా మసాలా ఉడికి ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు, ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయింది కదా, ఇప్పుడు వేయించి పెట్టుకున్న వంకాయలు ఇందులోకి వేసేసి మంచిగా కలపాలి. మసాలా ముక్కలు కట్ చేసుకున్నాం కదా మనం, ఆ ముక్కల్లోకి మంచిగా పోయేటట్లు మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంట అంతా చిన్నగా పెట్టేసి మంచిగా కలపాలండి మొత్తము. గుత్తి వంకాయ కాబట్టి మనము 6 లేయర్గా కట్ చేసినాం కదా, ఆ లేయర్స్లోకి అన్నిట్లోకి మసాలా పోయేలాగా మంచిగా కలుపుకోవాలి. కలిపేసాక చూడండి ఇలా మంచిగా ఇలా అయిపోయింది, రెడీ అయిపోయింది కర్రీ అయితే. 5 to 10 minutes అయ్యే వరకే ఎంతో టేస్టీ అయిన గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది చపాతీలో కానీ, రోటీలో కానీ, రైస్లో కానీ చాలా బాగుంటుంది. అన్నిట్లో కంటే జొన్న రొట్టెలో చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితే. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.